శ్రీమద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదట శుకయోగీంద్రుడి గురించి తెలుసుకోవాలి. ఈ శుకయోగీంద్రుడే శ్రీమద్భాగవతాన్ని చెప్పాడు. ఈయన వ్యాసభట్టారకుడి కుమారుడు. ఒకానొక సమయంలో వ్యాసుడు ఒక నదీ తీరం వెంబడ వెళ్తుంటే కొందరు స్త్రీలు స్నానమాచరిస్తున్నారు. అది చూసి ఆ వ్యాసుడు అలా వెళ్తుంటే వీళ్ళంతా కూడా వెంటనే వస్త్రాలను ధరించారట. తర్వాత రోజు తన కుమారుడైన శుకయోగీంద్రుడు వెళ్తుంటే వారెవరూ పట్టించుకోలేదట. అది చూసి వాళ్ళని అడిగారట, మీరెందరూ నన్ను చూసేమో వస్త్రాలు ధరించారు, ఆయన్ని చూసి మరి ఎందుకు వస్త్రాలు ధరించట్లేదు అంటే, మీకు ఇంద్రియ నిగ్రహం ఒకానొక దశలో కోల్పోయారు. కానీ శుకయోగీంద్రుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము, నిరంతరము బ్రహ్మము యందు మమేకమై ఉంటాడు. కాబట్టి ఆయన యందు మాకు ఎలాంటి చింతన లేదు. కాబట్టి ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు నారాయణ స్వరూపంగా మేము భావిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాంటి మహానుభావుడు శుకయోగీంద్రుడు.